హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన చాలా కొత్త విజిట్ చేస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తమ్ముళ్ళలో చూసే ఉంటారు కదా, డే 1 అండి ఇది. అంటే మేము 3 days అవుటింగ్కి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఫిక్స్ అంటే మురళి వాళ్ళ కజిన్ బ్రదర్స్, సిస్టర్స్ మొత్తం ఒక 8 members దాకా ఉన్నారు. మాతో కలిపి ఒక 10 members అనమాట. మేము ఫస్ట్ వెళ్ళిన చోటు వచ్చేసి చిలుకూరి బాలాజీ. ఈ చిలుకూరి బాలాజీ గురించి చాలా ఫేమస్ అనమాట, చాలా మనం వినే ఉంటాము. ఇక వీసా గార్డ్ అంటారు. ఇక్కడ ఏంటంటే ఒక స్పెషల్ వచ్చేసి ఒక 11 times మనం ప్రదక్షిణ చేసి ఒక కోరిక కోరుకున్నాము అంటే ఖచ్చితంగా తీరుతుందంట. ఆ కోరిక తీరిన తర్వాత మళ్ళీ వచ్చి మనం ఒక 108 ప్రదక్షిణ చేసి మొక్కు తీర్చుకున్నట్లు. డే 1లో ఫస్ట్ ప్లేస్ అనమాట ఇది. అయితే ఈ ప్లేస్కి మురళి మాతో పాటు రాలేదు. మురళి ఇక తన సిస్టర్ వచ్చేసి ఇంట్లో ఉండాల్సి వచ్చింది సమ్ రీజన్స్ వల్ల. ఇంకా నేను చేసిన మిస్టేక్ చెప్తా చూడండి. అసలు ఏమైందంటే మా ఇంటి దగ్గర నుంచి చిలుకూరి బాలాజీకి ఒక మ్యాప్ వేశారు. నేనేం చేశాను, నేను బైక్ మ్యాప్ తీశాను, వాళ్ళు కార్ మ్యాప్ తీసుకున్నారు. ఓకే, నాకు తెలియదు అనమాట. అంటే మ్యాప్ ఇలాగైనా మ్యాపే కదా అనుకున్నాం, కానీ సేమ్ రూట్ చూస్తుంది అనుకున్నాక బైక్ ఒకటి ఉంటుంది, కార్ ఒకటి ఉంటుంది అని తెలియదు నాకు. ఆ రకంగా బైక్ మ్యాప్ వేసాను నేను. ఇంకో రూట్ చూపించింది, అంటే షార్ట్ కట్ కాకుండా కొంచెం లెంతీ అయిపోయింది అనమాట. నాకు అప్పుడు తెలిసింది, ఓకే మ్యాప్లో 2 types ఉంటాయి, బైక్ అని ఉంటాయి, కార్ అని ఉంటాయని అప్పుడు అర్థమైంది. అయినా నన్ను ఎవరు ఏమనలేదు, ఇట్స్ ఓకే. ఇక మొత్తానికైతే మేము టెంపుల్కి రీచ్ అయిపోయాము. ఆ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి నెహ్రూ జూలాజికల్ పార్క్ చాలా చాలా బాగుంది. గ్రీనరీ తెలిసినే కదా, పార్క్ అంటే ఇంకా చెట్లు, చేమలు, పుట్టలు అవే కదా, చాలా బాగుంది. చూసేద్దాం రండి, ఎంత క్యూట్గా ఎంత బాగుందో. నిజంగా నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. కానీ ఎనిమల్స్ అలాంటివి ఉంటాయి కదా, అవి చాలా తక్కువే ఉన్నాయని నాకు అనిపించింది. ఇక సాటర్డే కాబట్టి మేము టెంపుల్కి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే కదా. ఆ రోజు సాటర్డే అనమాట. మార్నింగ్ త్వరగా లేచి టెంపుల్కి వెళ్ళి స్టార్ట్ అవ్వాలి మా అవుటింగ్స్ అనుకున్నాం, కానీ అస్సలు కుదరలేదు. మా లక్ అనుకోవచ్చు. పార్క్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. మేము నార్మల్గా యూజువల్గా ఏ టెంపుల్కి వెళ్తాము అంటే ఆంజనేయ స్వామి టెంపుల్ కంపల్సరీ వెళ్తాము. అక్కడ టెంపుల్ ఉండేసరికి అమ్మాయ అనిపించింది. ఇక వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ ఇంకా ఇలా తిరిగేస్తూ ఉన్నామన్నమాట. మనకి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది, అక్కడ టికెట్ తీసుకోవాలి. మనకి టికెట్ ప్రైస్ వచ్చేసి పెద్దవాళ్ళకి వచ్చేసి 100 rupees, పిల్లలకు వచ్చేసి ఒక 50 rupees అనమాట. లోపలికి ఏ కవర్స్ కానీ బ్యాగ్స్ కానీ అలో లేవు, చెక్ చేసి మరి పంపిస్తారు. నాకు ఈ మ్యాప్ చూసాక ఒకటే అర్థమైంది, అరుణాచలంలో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది మ్యాప్. అయితే మనం ఎక్కడెక్కడ తిరుగుతున్నాము అనేది ఈ మ్యాప్ మనకి చెప్తుంది అనమాట. ఇక లోపలికి వెళ్ళాక కొంచెం చాలా స్పేషియస్గా అనిపించింది నాకైతే. ఇక రెస్ట్ రూమ్కి వెళ్ళాము. కొంచెం రెస్ట్ రూమ్కి వెళ్ళిన తర్వాత ఇక స్టార్ట్ అయిపోయాము. అక్కడ టాటాయిస్ కనిపిస్తుంది, చూసారా? ఒకటే ఫస్ట్ మేము టాటాయిస్నే చూసాము, చాలా బాగుంది. అంటే మూవీలో చూస్తాం కానీ మరి ఇంత పెద్దది ఇప్పుడే అనమాట ఫస్ట్ టైం చూడటం. ఇది ఎందుకు షూట్ చేశారో నాకు కూడా అర్థం కాలేదు. మీకు ఏదైనా అర్థమైతే కమెంట్ బాక్స్లో పెంచేయండి. ఇది కూడా సేమ్ అనమాట, కానీ ఇందులో కొన్ని చిన్న చిన్న బుల్లి ఎనిమల్స్ ఉన్నాయి. అంటే చిన్నవన్నమాట, చిన్న ప్రాణులు. వాటిని ఏమంటారంటే మీర్కట్ అంటారంట, మీర్కట్. ఇక వీటి డీటెయిల్స్ మొత్తం, అంటే ప్రెగ్నెన్సీ ఎన్ని మంత్స్ ఉంటుంది, ఎప్పుడు డెలివరీ ఎంత ఉంటుంది. ఇది చిన్న కొలనులాగా. ఈ కొలనులో వచ్చేసి చిన్న చిన్న బుల్లి టాటాయిస్ ఉంటాయి. టాటాయిస్ పెద్దవి చూసి కొంచెం భయం, కానీ చిన్నవి చూస్తే మరీ ఎంత భయం అనిపించదు అనమాట. క్యూట్గా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మంకీస్ ఉంటాయి. ఈ మంకీ నేను ఎప్పుడూ చూడలేదు. ఇది ఇంచుమించుగా జూలతో చాలా బాగుంది కదా, కొంచెం భయం వేస్తుందండి, జస్ట్ స్కేరీ అనమాట. ఇక ఇవి వచ్చేసి కొంగలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొంగలు. వీటి తినడానికి కూడా చాలా బాగున్నాయండి. అసలు ఈ చెట్లు వాళ్ళకి ఒక న్యాచురల్ ఫీలింగ్ కలిగేలా ఉన్నాయి. ఇవైతే ఇక్కడ చాలా మంచిగా అనిపించింది. ఇవి వచ్చేసి నేను చిరుతపుల్లి ఉంటుంది కదా, వాళ్ళ బేబీస్ ఏమో అనుకున్నా, కానీ కాదంట. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాట్స్ అంట. ఇవి సేమ్ చూడ్డానికి టైగర్ బేబీ లాగే ఉంది కదా, కానీ అది కాదు. ఇందులో 2 ఉన్నాయన్నమాట ఈ వీటి ప్లేస్లోనే. ఒకటి ఇందాక చూసాం కదా, ఇది సెకండ్ వన్ అనమాట. ఇది ఇంకో క్యాట్ అనమాట. వీటిని ఎందుకు ఇంత సెక్యూర్ చేశారు, క్యాట్సే కదా నాకు వచ్చిన క్వశ్చన్ మురళిని అడిగితే ఆయన వచ్చేసి అవి కొంచెం డేంజర్ అని చెప్పేశారు. ఇక అంతా తిరిగిన తర్వాత టెంపుల్కి వెళ్ళేసి కొంచెం ప్రశాంతంగా కూర్చున్నాం. ఇక్కడ వచ్చేసి మనకు బెంగాల్ టైగర్ అంటారు కదా, బెంగాల్ టైగర్ ఇక్కడ మంచిగా బొజ్జుంది. మేము బొజ్జున్నదాన్ని షూట్ చేసామన్నమాట. అయితే ఇవి వచ్చేసి బటర్ఫ్లై పార్క్. బటర్ఫ్లైస్ చాలా ఉంటాయి అనుకున్నా, కానీ
అంతలా లేవు, కొంచెం ఉన్నాయి. ఏమంటే కొంచెం లోపలికి వెళ్ళగానే ఈ బటర్ఫ్లై షేప్లో కొన్ని మొక్కలు కానీ కొన్ని కొన్ని బటర్ఫ్లైస్ ఉన్నాయండి. మరి ఊరికే లేవు అనుకోకుండా కాదు, కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట. కానీ ఈ దారి అంతా చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే. చాలా క్యూట్, అమేజింగ్ ఎక్స్పీరియన్స్. బటర్ఫ్లైస్ కొన్నే ఉన్నా కూడా చూడడానికి చాలా బాగున్నాయి. చూడండి, మీరే చూడండి ఎంత షేప్స్లో. ఈ షేప్ ఇంకా బాగుంది చూడండి, కలర్స్తో ఆ పూల కుండీలను పెట్టేసి సేమ్ బటర్ఫ్లై షేప్లో పెట్టడం అనేది ఇంకా ఇంకా నచ్చింది నాకు. ఇక నెహ్రూ జూలాజికల్ పార్క్, ఇక్కడ చాలా అంటే ఈ టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉన్నాయి ఇక్కడ అని వాళ్ళు ఫోటో వేశారు, కానీ నాకు మాత్రం చాలా కొన్నే కనిపించాయి. ఇది వచ్చేసి కొంచెం స్పేషియస్ స్పేస్ అనమాట. ఇక్కడ ఆస్ట్రిచ్ ఉంటుంది, ఒక షెడ్లా కనిపిస్తుందా అక్కడ చిన్న ఆస్ట్రిచ్ షేప్లా ఉంటుంది చూడండి, అదే అండి ఆస్ట్రిచ్. ఇక్కడ వచ్చేసి పీకాక్స్ అనమాట. పీకాక్స్ మనకి వైట్ పీకాక్, ఇది చూడడానికి చాలా క్యూట్గా ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఎలిఫెంట్ అంటే నాకు ఎందుకు భయంకరంగా ఇష్టం అండి. దాన్ని రియల్గా చూడటం అయితే ఇదే ఫస్ట్ టైం నేను. చాలా చాలా బాగుంది ఎలిఫెంట్. పార్క్ వచ్చాక ఇంకా ఫోటో వీడియో లేకుండా ఉంటే ఎలా చెప్పండి, అందుకే అలా తీసేసుకున్నాం. ఇక్కడ మళ్ళీ ఇంకో ఎలిఫెంట్ అనమాట. ఎంత బాగుందో కదా, చాలా న్యాచురల్గా మంచిగా అది ఫుడ్ తీసుకుంటూ ఎంత పెద్దగా మనకి చిన్నగా అనిపిస్తుంది, రియల్గా చూస్తే చాలా పెద్దగా అనిపించింది. ఇది ట్రైన్ అనమాట. ఈ ట్రైన్ మేము ఎక్కాలి అనుకున్నాం, దీనికి కూడా ప్రైజ్ ఉంటుంది. ఇదైతే ఫ్రీగా ఉండదు, మనకి ఎంట్రీ ఒకటే 100 రూపీస్ పెద్దవాళ్ళకి, చిన్నపిల్లకి 50 రూపీస్, కానీ దీనికైతే ఫ్రీ కాదు, అమౌంట్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఫాక్స్ అనమాట. ఈ ఫాక్స్ కూడా చాలా డేంజరస్సే కదా, వీటిని కూడా ఇలాగే సెక్యూర్ చేశారు. కొంచెం న్యాచురాలిటీ కోసం ఆ గోడలు నల్లబెట్టేశారు. ఇది వచ్చేసి మనకి టైగర్. మీకు టైగర్ నేను మార్క్ చేసి పెట్టా చూడండి, అందులో ఉంది టైగర్. ఇది కూడా బొజ్జుంది. వీడియో స్టార్టింగ్లో నేను ఒక బెంగాల్ టైగర్ పడుకున్నది పెట్టా కదా, అదే టైగర్ ఇప్పుడు నడుస్తున్నది మీకు కనిపిస్తున్నట్లయితే. ఇక టెంపుల్, అక్కడక్కడ మా ఫొటోస్ యాడ్ చేశాను కదా, అప్పుడు టెంపుల్ యాడ్ చేయడం మర్చిపోయాను. ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా నీట్గా ఉంది, కానీ ఎవరు లేరు అక్కడ. ఓకే, ఇక వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళు దర్శనం చేసుకుంటారు. ఇక చాలా గ్రీనరీగా ఉంది కదా, అలా నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి చాలా క్రూషియల్ అని చెప్పలేను, కానీ నాకు అంత తెలియదు అనమాట, కొంచెం రకంగా క్రూషియలే. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఫాక్స్ అనమాట. చూడడానికి ఎంత భయంకరంగా ఉంది కదా, నాకు కూడా చాలా భయం వేసింది. చెట్లు అయితే చెప్పాల్సిన అవసరమే లేదండి, ఎన్ని చెట్లు ఉన్నాయంటే చాలా గ్రీనరీగా అనిపించింది నాకు. నేచర్కి మరీ దగ్గరగా ఉన్న ఫీలింగ్ వచ్చింది. ఇవైతే ఈ వాటర్ ఫాల్స్లో ఉన్నాయని షూట్ చేసే, కానీ ఈ వాటర్ అంత బాగాలేవు, ఫ్లో బాగుంది అని షూట్ చేసే అంతే. వాటర్ ఇంకా వైట్గా ఉంటే ఇంకా చాలా బాగుండేదేమో. ఇక్కడ వచ్చేసి లైన్, ఫీమేల్ లైన్ అనమాట, మెయిల్ లైన్ లేదు, ఓన్లీ ఫీమేల్ లైన్ ఒకటి. ఇక్కడ లయన్ లేదు, లైనస్ ఉంది, రెస్ట్ తీసుకుంటుంది అనమాట. ఇది వచ్చేసి రైనో. ఈ రైనోని కూడా ఫస్ట్ టైం నేను చూడటం అనేది ఇంత డైరెక్ట్గా, ఇంత దగ్గర నుంచి. ఇక రైనో చూసిన తర్వాత మేము ఇంతకుముందు వస్తున్నప్పుడు అరిచింది, ఇప్పుడు అరవట్లేదు. ఇంత తిరిగాక ఏదో ఒకటి తినాలి కదా అని ఫుడ్ తీసుకున్నాం. ఇక్కడ రైనో ఫుడ్ కోర్ట్ మెనూ అని మేము తీసుకుని వచ్చి శనివారం వెళ్ళాం కదా, సో శనివారం మేము ఏదేమైనా సరే నాన్ వెజ్ అంటే ముట్టం అనమాట. చపాతి, అది వచ్చేసి పన్నీర్ కర్రీ. ఇక నెక్స్ట్ రైస్ ఆర్డర్ తీసుకున్నాము. ఫస్టే రైస్ పెట్టింటే బాగుండవు అనిపించింది, ఎందుకంటే రైస్ చాలా బాగుంది ఈ చపాతీ కర్రీ కంటే కూడా. ఇవి వచ్చేసి మనకి వీటి హంసలు అంటారా లేక కొంగలు అంటారా తెలియదు, కానీ నాకు నిజంగా వీటి పేర్లు పెద్ద కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను నేను. ఇది ఎంత షార్ప్గా ఉందో చూడండి, చేయి పెడితే వచ్చి పట్టేసుకుంటుంది. ఇది వచ్చేసి ఆస్ట్రిచ్, కానీ రియల్ది కాదండి, అదొక స్టాచ్యూలా పెట్టారంతే. మార్నింగ్ నన్ను మురళి పెట్టిన హడావిడికి నేను జడ కూడా వేసుకోలేదు అసలు, అలా హెడ్ బాత్ చేసేసా, కొంచెం డ్రై చేసుకొని ఇక కొంచెం ఫ్లక్కర్ పెట్టుకొని వచ్చేసాను. ఇక్కడ స్పేస్ ఏదో చాలా బాగుంది. నా ముందు కజిన్స్, బ్రదర్స్, సిస్టర్స్ అందరూ కూర్చున్నారు, వాళ్ళు ఒక్కటే మాట అంటున్నారు, మా అమ్మని షూట్ చేయకుండా ఎందుకు పైన ఒకటే షూట్ చేస్తున్నావు అని. ఇక్కడికి వచ్చి నేను కొంచెం జడ వేసుకొని కొంచెం పీస్ అయిన తర్వాత, ఇప్పుడు నేను జడ వేసుకోలేదు, ముందు వెనక ముందే పెట్టాను. ఇది ఇంకా జడ వేసుకున్నది, క్లియర్గా నీట్గా జడ వేసుకుందామని కూర్చొని కొంచెం షూట్ చేశాను అంతే. ఇవి వచ్చేసి బియర్ అండి, ఎంత బాగుందో కదా, కానీ నాకు తెలిసి చాలా పెద్దగా ఉంటాయి కదా టీవీల్లో, ఇక్కడ ఎందుకు ఇంత చిన్నగా ఉంది అనిపించింది, కానీ చాలా యాక్టివ్ ఉందండి బాబాయ్, చాలా చాలా యాక్టివ్ ఉంది. ఇవి వచ్చేసి జింకలను నేను చాలాసార్లు చూశాను అనమాట. అరుణాచలంలో కూడా మీరు చూసే ఉంటారు, నేను షూట్ చేసి అప్లోడ్ చేశాను కదా,
ఆ వీడియో చూడకుంటే కనుక వెంటనే ఆ వీడియో చూసేయండి. వీటి పేరు ఏదో చాలా స్ట్రాంగ్గా చెప్పాడు మురళి, కానీ నాకే గుర్తులేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి జిరాఫీని కూడా నేను చూడడం చాలా ఫస్ట్ టైం అనమాట. ఇంత పెద్ద ప్లేస్లో జిరాఫీ ఒక్కటే ఉంది. అంటే దానికి తోడు ఏమన్నా ఉంటే కొంచెం మంచిగా ఆడుకుంటాయి కదా, అట్లా ఏం లేదండి, జిరాఫీ ఒకటే ఉంది. ఇంకా ఈ గుహను చూసేయండి. ఇక్కడ నుంచే మనకి ట్రైన్ వస్తుంది. మేము ట్రైన్ ఎక్కాలి అనుకున్నాం కానీ కుదరలేదు, అంతా హడావిడే మాకైతే. ఇంకొచ్చేసి డ్రింకింగ్ వాటర్ ఉంటాయి ఇక్కడ. అంటే మనకు ప్లాస్టిక్ బాటిల్ అన్నీ క్యారీ చేయకూడదు అంటారు కదా, ఒకటి అట్లా తీసుకొచ్చుకున్నాం అంతే. డ్రింకింగ్ వాటర్ ఉంటాయి. వాటర్ వేస్ట్ చేయకండి, సేవ్ వాటర్ అని చెప్పారు కదా, నిజంగా చాలా చాలా దాహం వేస్తుంది అక్కడైతే. ఇక మళ్ళీ డ్రింకింగ్ వాటర్ తీసుకొని ఇంకా అలా నడుచుకుంటూ ఒంటరిగా వెళ్తున్నాను. అక్కడ అంత నీట్గా ఉంటాయి కదా, ఈ గ్రాస్ అంతా ఇలా నీట్గా వీళ్ళు అది పెరిగే కొద్దీ వీళ్ళు దీన్ని నీట్గా చేస్తారనమాట అక్కడ ఉన్న వర్కర్స్ అనేది. ఇప్పుడు ఒక బొమ్మ కనిపిస్తుంది చూడండి మీకు. ఈ హ్యాండ్స్ మీద మనకి యానిమల్స్ ఉన్నాయంటే దీని అర్థం మీకు ఏం తెలుస్తుందో నాకు తెలియదు, కానీ నేను చెప్తాను వినండి. నాకు అర్థమైంది ఏంటి అంటే మనం మనుషులం అనేది మనం అలా యానిమల్స్ని మనమే కాపాడుకోవాలి అనే ఒక సూచిక అన్నమాట, ఒక ఇండికేషన్ అనమాట. ఇవన్నీ రాళ్ళగా కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ముసళ్ళు అనమాట, క్రొకడైల్స్ ఇవి. ఇది కూడా క్రొకడైలే, చాలా లేజీగా ఉన్నాయండి, అసలు తిరగడం లేదు, ఏం చేయడం లేదు. అయితే ఇంకోటి కనిపిస్తుంది చూడండి, ఇది క్రొకడైల్ కాదు, క్రొకడైల్ స్టాచ్యూ ఇది అనమాట. ఇంత పెద్ద క్రొకడైల్ ఉంటుందా అసలు? అక్కడ ఉంటే మనం ఉంటాం, ఇంత బయట పెడతారా అని? అట్లే ఉండదు కదా. ఇక వచ్చేసి ఇది కూడా క్రొకడైల్, ఇది చిన్నదనమాట, అంటే లోపల ఉంది ఇది. దానికి ఒక కంచెలా వేస్తారు కదా, అట్లా ఈ క్రొకడైల్ లోపల ఉందన్నమాట. ఇక మనం నెక్స్ట్ చూసేద్దాం రండి. ఇది వచ్చేసి ఎంట్రీ అంటే స్నేక్స్, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ ఉంటాయి కదా, వాటిని చూడడానికని వీటికి కూడా అమౌంట్ పే చేయాలి. వీటికి వచ్చేసి ఈచ్ పర్సన్కి 30 రూపీస్ అనమాట. చాలా వర్త్ అనిపించింది. ఎన్ని స్నేక్స్ ఉన్నాయంటే అసలు అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ ఉన్నాయి. మీకు కూడా చూపించాలి అనుకున్నా, కానీ నాకు స్నేక్స్ అంటే చాలా చాలా భయం. కొంచెం భయం కాదు, విపరీతమైన భయం అనమాట. అందుకే అన్నీ షూట్ చేశాను నేను, వాటి స్నేక్స్ మూమెంట్ ఇంకా చాలా షూట్ చేశాను. కానీ నాకు వాటిని చూస్తూ వాయిస్ ఓవర్ ఇవ్వడం కొంచెం భయం వేసి జస్ట్ కొన్ని మాత్రమే యాడ్ చేశాను. కానీ వర్త్ అండి, 30 రూపీస్కి మనకు అన్ని స్నేక్స్ని వాళ్ళు అంతసేపు మనం విజిబుల్ చేయిస్తున్నారు అంటే చాలా చాలా వర్త్. ఇది వచ్చేసి వైట్ది అనమాట. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా నా చేతులు వణుకుతున్నాయి, అందుకే నేను మిగతా షూట్ చేసిన యాడ్ చేయలేకపోయాను, సారీ టు సే. ఇక చాలా ఉన్నాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్, వాటి మూమెంట్స్ ఇంకా చాలా ఉన్నాయండి. ఇక మనకి మళ్ళీ టార్టాయిసే వచ్చాయి. ఇక్కడ టార్టాయిస్ చాలా రకాలుగా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే ఒక బంచ్ ఆఫ్ అంటారు కదా, గ్రూప్ ఆఫ్ ఉన్నాయి ఇక్కడ, ఒకటి మీద ఒకటి వెళ్ళడం అనేది. నల్ల తాబేలు లాంటివన్నీ చూడండి పేర్లు, నల్ల తాబేలు. ఇక ఇవి ఎండింగ్ అనమాట, ఈ స్నేక్స్ విజిటింగ్కి ఇవి ఎండింగ్ అనమాట. స్నేక్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇవి వచ్చేసి తాబేళ్ళు, ఒకదాని మీద ఒకటి ఎలా ఎక్కుతున్నాయి కదా, ఒక్కటే దాంట్లో చాలా ఒక 4, 5, 6 అలా పెట్టేశారండి వీళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఊసరవెల్లి అంటాం కదా మనము, అక్కడ మార్క్ చేశారు కదా వైట్ కలర్లో, అదే అండి ఊసరవెల్లి. అంటే రెడ్, వాటికి వెళ్తే రెడ్ కలర్ అయిపోతుంది, ఇంకా వైట్ దానికి వెళ్తే వైట్, గ్రీన్ అయితే గ్రీన్ అనమాట. ఇది వచ్చేసి ఉడుము నేను మూవీలో చూసాను, కానీ చూడడం ఫస్ట్ టైం. నెమలి ఎంత బాగా ఎగురుతుంది చూసారా, అలా జంప్ అయి వెళ్ళిపోతుంది చూడండి, చాలా బాగుంది కదా. ఇది షూట్ చేశాను కానీ దీని పేరు ఏంటో అస్సలు కనుక్కోలేకపోయాను నేను, ఊసరవెల్లినా లేక ఏంటో తెలీదు. సరేనండి, ఇక నెక్స్ట్ మళ్ళీ ముసలినే చూసేద్దామండి. అదే క్రొకడైల్. ఇందాక వాటర్లో ఇన్న చూసాం కదా, ఇది బయటే ఉంది. ఇది బయటికి ఎక్కడ వస్తుందో అని ముందు చాలా పెద్ద కంచె వేసేసారు. ఇంతటితో మన జూలాజికల్ పార్క్ కంప్లీట్ అయిపోయింది. ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను.